వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. మొత్తంగా లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సిబిఐ కస్టడీని 3 రోజుల పాటు ఇచ్చింది. అయితే కోర్టు కూడా అందుకు అనుమతించింది సిబిఐ కస్టడీకి. అయితే ఈ నెల 15 వరకు కవితను విచారించనున్నారు సిబిఐ అధికారులు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు న్యాయవాదులు కుటుంబ సభ్యులను కలిసేందుకు కూడా అనుమతించారు. ఈ కస్టడీకి సంబంధించి మొత్తంగా ఇంటి భోజనానికి అనుమతించారు. అంటే గతంలో ఏదైతే ఈడీ దర్యాప్తు సమయంలో ఉన్నటువంటి వెసలుబాట్లు ఇప్పుడు కూడా కొంత కంటిన్యూ అవుతున్నాయని చెప్పుకోవాలి. కాకపోతే ఈడీ కాకుండా ఇప్పుడు సిబిఐ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది కాబట్టి ఏం జరగబోతోంది, ఎటువంటి విషయాలు బయటపడబోతున్నాయి, అసలు కవిత ఆమె కన్ఫెషన్లో ఏం చెప్పబోతున్నారు, మొత్తం ఒప్పుకోబోతున్నారా, లేకపోతే ఈడీ అధికారులకు సహకరించినట్లు కానీ ఇప్పుడు కూడా సిబిఐకి సహకరించకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తారా? ఈ మొత్తం అనుమానాలు కేవలం తెలంగాణ వ్యాప్తంగానే కాదు, అటు దేశవ్యాప్తంగా కూడా రాజకీయాల్లో కావచ్చు, సామాన్య జనాల్లో కావచ్చు కొంత ఎక్కువగా ప్రచారం జరుగుతున్నాయని చెప్పుకోవాలి. ఇదే అంశాలకు సంబంధించి మరిన్ని అంశాల కంటే రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్లో కొన్ని విస్తుపోయేటువంటి నిజాలు బయటపడ్డాయి. వాటికి సంబంధించి దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి అన్నింటికి సంబంధించి మనతో పాటు చర్చించేందుకు మరింత వివరణాత్మకంగా చెప్పేందుకు మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అరవింద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ విజయ్. ఎస్, మొత్తానికి కవితను సిబిఐ అధికారులు అయితే అదుపులోకి తీసుకున్నారు, అంటే వాళ్ళ కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పుడు ఏం జరగబోతోందా అనేదే కొంత ఉత్కంఠగా మారింది. కవితపై పీటీ వారెంట్ తోటి సిబిఐ తీసుకెళ్లే అవకాశాలు, దానికి సంబంధించినటువంటి విషయాలు మనం మాట్లాడుకున్నప్పుడే దీనికి సంబంధించిన ప్రస్తావన వచ్చింది. అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయం గమనించాల్సింది ఏంటంటే, కవిత మొదటి కేసులో బెయిల్ పిటిషన్లు రిజెక్ట్ అయ్యి బెయిల్ పిటిషన్లు కొట్టేసినటువంటి పరిస్థితిలో ఇప్పుడు రెండో కేసు కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు 2 కేసుల్లో ఆవిడ బెయిల్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే కీలకంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, సిబిఐ కేసు ఈడీ కేసు ఒకటే కదా, ఒకటే అంశంపై 2 కేసులు ఎందుకు పెట్టారు అనేటటువంటి సహజమైనటువంటి అనుమానం అందరిలోనూ వస్తుంటుంది. పైగా ఒకే రకమైనటువంటి కేసుల్ని కలిపి విచారణ జరిపించాలన్న సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కానీ, వివిధ హైకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్లు కానీ కోట్ చేస్తూ ఈ కేసులు 2 కలిపి విచారణ చేస్తారా, ఈ కేసులు 2 కలుపుతారా అనేటటువంటి అంశం కూడా ఒకటి చర్చలో ఉంది. కాబట్టి దాని విషయం ఒకసారి మాట్లాడుకుని మనం తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్దాం. తప్పకుండా. ఇక్కడ కేసు విషయంలో ఒకటి పిఎంఎల్ఏ యాక్ట్ మీద, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ మీద ఒక కేసు, ఈడీ కేసు అది. ఇంకో కేసు అధికార దుర్వినియోగము, ఆశ్రిత పక్షపాతము లాంటి మిగతా సెక్షన్ల మీద ఇప్పుడు సిబిఐ కేసు. అంటే ఇక్కడ సౌత్ గ్రూప్కి బెనిఫిట్ చేయటం కోసం మాత్రమే లిక్కర్ పాలసీలో మార్పులు జరిగినాయి అనేటటువంటి అంశం. అంటే అధికార దుర్వినియోగం జరిగింది, అధికార పార్టీ కొంత దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కాస్త అంటే సౌత్ గ్రూప్కి ఉపయోగపడేలాగా పనిచేసింది. దాంతోపాటు 100 కోట్ల దానికోసం 100 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత ఇచ్చారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. సో ఈ 2 కేసులు విరుద్ధమైనటువంటి అంశాల మీద, ఒకటే అంశమైనప్పటికీ విరుద్ధమైనటువంటి నేరారోపణలతో బుక్ అయినటువంటి కారణంగా ఈ 2 క్లబ్ అయ్యే అవకాశాలు, ఈ 2 కలిపి విచారణ జరిపే అవకాశాలు చాలా చాలా తక్కువ. అంటే ఈ రెండింటికి ఉన్నటువంటి నేర స్వభావం వేరుగా చూపించబడ్డాయి రెండు కేసుల్లోనూ. 2 కేసుల్లోనూ సెక్షన్స్ వేరు, నేర ప్రభావం వేరు, నేర ఆరోపణలో ఉన్నటువంటి అంశాలు కూడా వేరు. కాబట్టి విచారణ అధికారులు రెండు సపరేట్ కేసులు చేశారు కాబట్టి రెండింటిని క్లబ్ చేసే అవకాశం చాలా చాలా తక్కువ. అంటే పూర్తిగా డబ్బు చుట్టూనే తిరుగుతుంది. సిబిఐకి వచ్చేసరికి అసలు ఎవరిని బెదిరించారు, సిబిఐకి సంబంధించి చేసినటువంటి నేరారోపణ వేరు, ఈడీకి సంబంధించి చేసినటువంటి నేరారోపణ వేరు అనేది క్లియర్. ఇక్కడ నుంచి మొదలుపెట్టి మనం అసలు సబ్జెక్టులకు వెళ్దాం. ఇది కవిత చేసినటువంటి వాదన ఏదైతే ఉందో, తన అరెస్ట్ అక్రమం అంటూ, అరెస్ట్ అక్రమం అనే క్రమంలో ఇప్పుడు ఆమె ప్రిజనర్గా ఉన్నారు, ప్రిజనర్గా ఉండేటటువంటి హక్కుల్ని భంగం కలిగించారు అనేటటువంటిది, అండర్ ట్రయల్ ప్రిజనర్గా ఉన్నారు, అండర్ ట్రయల్ ప్రిజనర్గా ఉన్న క్రమంలో ఆవిడ హక్కుల్ని భంగం కలిగించారు అనేటటువంటిది ఒక అంశంతో స్థానిక కోర్టులో ఆవిడ తరఫున న్యాయవాది మోహిత్ రావు పిటిషన్ వేశారు. అయితే ఇక్కడ కూడా ప్రాథమికమైనటువంటి అంశాలు తోటే విభేదిస్తూనే ఆ అంశాన్ని కొట్టేస్తూ ఆమెకి రిమాండ్ ఇచ్చారు. రిమాండ్ ఇచ్చే క్రమంలోనే సిబిఐ మాకు కస్టడీ కావాలి అని అడిగారు. సిబిఐ కస్టడీ కావాలని అడిగినప్పుడు 3 రోజుల కస్టడీకి ఇస్తూ 15వ తారీఖు వరకు కస్టడీకి ఇస్తూ, కస్టడీలో ఆవిడ కొన్ని వెసులుబాట్లు కల్పించారు. సాయంత్రం 1 గంట పాటు కుటుంబ సభ్యులని, న్యాయవాదుల్ని కలిసే అవకాశం ఇచ్చారు. మళ్ళా మన సబ్జెక్ట్ మొదటికి వచ్చింది. కుటుంబ సభ్యుల్లో నాన్న ఊతడా పోడా, అంతే కదా.
అనుమతి అయితే ఇస్తున్నారు, వాళ్ళు ఇవ్వాల్సిన అనుమతులు ఇస్తున్నారు. ఇవాల్టి వరకు కనీసం ఈ అంశంపై నోరు మెదపని కేసీఆర్ కనీసం ఈ 3 రోజుల కస్టడీలోనైనా కవితని కలవటానికి ఢిల్లీ వెళ్తారా? నేనైతే అనుకోవట్లేదు. ఢిల్లీ వెళ్ళే అవకాశం లేదు, ఎందుకంటే ఇవాళ చేవెళ్లలో సభ ఉంది, దానికి సంబంధించిన అంశం మళ్ళీ మనం మాట్లాడదాం. అయితే ఈ ఆయన షెడ్యూల్ వేరుగా ఉంది కాబట్టి వెళ్ళే అవకాశం అయితే కనిపించట్లేదు. ఇవాళ వెళ్ళే అవకాశం లేదు, రేపు ఎల్లుండిలో వెళ్తారా లేదా చూడాలి. నాకు తెలిసి ఏ షెడ్యూల్ లేకుండా వెళ్ళే అవకాశం అయితే లేదు. ఆయన ఉన్నటువంటి ఆ గంట అవకాశాన్ని వినియోగించుకుంటారు. కేసీఆర్ ఎందుకు వెళ్ళట్లేదు అనేది మొత్తం తెలంగాణ విస్తృతంగా జరుగుతున్న చర్చ. ఎందుకు పోట్లే బాపు, ఎందుకు పోట్లే, ఇదే మాట. సరే, మళ్ళీ మనం సబ్జెక్ట్కి వద్దాం. కేసీఆర్ వెళ్ళినా వెళ్ళకపోయినా ఆవిడకి సంబంధించిన 3 రోజుల కస్టడీ అయిపోతుంది. అయిపోయిన తర్వాత గతంలో ఈడీ కస్టడీలో వాళ్ళ మదర్ వెళ్ళి కలిశారు, వాళ్ళ అన్న వెళ్ళి కలిశారు, వాళ్ళ బావ వెళ్ళి కలిశారు, మరి కొంతమంది పార్టీ నాయకులు వెళ్ళి కలిశారు, కొడుకులు కూడా వెళ్ళారు, భర్త వెళ్ళారు. ఇక్కడ ఈ విచారణ సందర్భంగా ఈ 3 రోజుల విచారణ అయ్యే వరకు మాత్రం ప్రస్తుతానికి బెయిల్కి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు బెయిల్కి సంబంధించిన అంశాలు కూడా ముందుకు వస్తున్నాయి. బెయిల్కి సంబంధించిన మరో పిటిషన్ దాఖలు చేసే ఉద్దేశంలో ఉన్నారు. కాబట్టి ఈ న్యాయపరమైనటువంటి అంశాలు దీని చుట్టూ ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఆవిడకి బెయిల్ మరికొంతకాలం వాయిదా పడేటటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా బెయిలే వస్తుందా రాదా అనేటటువంటిది న్యాయవాద నిపుణులు చెప్తున్న అంశం అయితే కొంచెం అనుమానాస్పదంగానే ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నేర ఆరోపణలకు సంబంధించిన అంశం కానీ, ఆ నేర ఆరోపణల మీద ఉన్నటువంటి విచారణ క్రమం కానీ చాలా ఇంటెన్సిఫైగా జరుగుతుంది. ఈ ఇంటెన్సిఫైగా జరిగే క్రమంలో ఆవిడ సాక్షుల్ని బెదిరించే అవకాశం ఉంది, రెండో పక్క సాక్ష్యాలని తారుమారు చేసే అవకాశం ఉంది, విచారణాధికారులను కూడా బెదిరించే అవకాశం ఉంది అంటూ ప్రాసిక్యూషన్ వాదనిస్తోంది. ఇక్కడ ఈ పర్టికులర్ పొజిషన్లో మాత్రం ఆవిడకి బెయిల్ వచ్చే అవకాశాలు ఇప్పుడప్పుడే కనిపించట్లేదు అనేది క్లియర్. మనం ఇట్లాంటి ఇది ఊహాగానం కాదు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా న్యాయవాద వర్గాల్లో జరుగుతున్న చర్చను మాత్రమే ముందుకు తీసుకొచ్చారు. లేకపోతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని చూస్తుంటే అసలు ఏంటి ఇదంతా జరిగిందా జరగలేదా అంటే ఏమన్నా కలలో ఉన్నారా తెలంగాణ ప్రజలు మొత్తం అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే 2015 నుంచి రేవంత్ పై నిఘా పెట్టారంట. అది పోతే నిన్న రాధాకిషన్ రావు చెప్పిన విషయాలు, ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డికి సంబంధించిన డబ్బును తరలించే విషయంలో అంటే మామూలు వాహనాల్లో తరలిస్తే దొరికిపోతామని అనుకొని పోలీసు వాహనాల్లో తరలించడం ఒకటి, ఎవరైతే ఆ డబ్బుకు కొంత సెక్యూరిటీగా ఉంటారో వాళ్ళకు కూడా అబద్ధాలు చెప్పేసి ఇది అత్యవసర పరిస్థితుల్లో తరలించాల్సి వస్తుంది, దీనికి రాజకీయ నాయకులకు సంబంధం లేదని వాళ్ళను కూడా ఏమార్చే ప్రయత్నం కావచ్చు. ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. మరొక విశ్రాంత్ ఎస్పీ పేరు కూడా నిన్న చర్చలోకి వచ్చింది. దివ్యచరణ్ రావు, మరో రావు పేరు కూడా చర్చలోకి వచ్చింది. దివ్యచరణ్ రావుకి సంబంధించినటువంటి అంశంలో అంటే కొంత బేగం బజార్కి వెళ్ళి రాణిగంజ్కి వెళ్ళి డబ్బుల్ని కలెక్ట్ చేసేటటువంటి క్రమంలో ఆయన సర్వీసెస్ని వాడుకున్నారు. ముఖ్యంగా అది వెంకటరామరెడ్డికి సంబంధించిన అంశంలోనే అనేది కన్ఫెషన్ స్టేట్మెంట్. ఒకవేళ నిజంగానే ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ని కనుక కోర్టు కూడా అప్రూవ్ చేస్తే, లేదా ఇక్కడ ఉన్నటువంటి నిందితులు అప్రూవర్గా మారితే వీళ్ళ అభ్యర్థిత్వాలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళ అభ్యర్థిత్వాలని, వాళ్ళ గెలుపుని కూడా న్యాయవ్యవస్థలో ప్రశ్నించే అవకాశం వస్తుందేమో అనేది నాకైతే ఒక అనుమానం ఉంది. దానిపైన న్యాయవాద వర్గాల్లో కూడా రకరకాల ఊహాగానాలు, రకరకాల చర్చలు ఉన్నాయి, రకరకాల వాదనలు ఉన్నాయి. ఒక పక్క దీన్ని ప్రాథమిక సాక్ష్యంగా పరిగణించలేము అంటూ ఒక వర్గం వాదిస్తుంటే, మరొక వర్గం ఇవన్నీ న్యాయవాద గ్రూపుల్లో వాట్సాప్ గ్రూపుల్లో జరుగుతున్న చర్చలను చూసి నేను మాట్లాడుతున్న విషయం. ఇంకొక పక్కనేమో లేదు అందుకు అవకాశం ఉంది, అందుకు దానికి ఖచ్చితంగా అవకాశం ఉంది అంటూ ఒక వాదన ఉంది. ఈ అంశంలో కీలకంగా చూడాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ మొత్తం అంశంలో కీలకంగా చూడాల్సిన అంశం ఏంటంటే, రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో వచ్చినటువంటి ఇట్లా ఉంటే, ఇక ప్రభాకర్ రావు వస్తే ఏ రకంగా ఉంటుంది, శ్రవణ్ రావు వస్తే ఏ రకంగా ఉంటుంది, ఇట్లాంటి విషయాలు చూసే మనము వామ్మో ఇంత జరిగిందా అనుకుంటున్నాం. అండ్ మోరోవర్ అంటే తరలించడం వరకు ఓకే అండి. ఇప్పుడు ఏదైనా ప్రైవేట్ వాహనాల్లో తరలించి అక్కడ పోలీసులకు చెప్పి ఆ వాహనాన్ని పట్టుకోకండి, ఇంతవరకు జరుగుతుందని అనుకున్నాం. ఇదే ఒక అంటే ఇంతకంటే ఎక్స్టెండ్ మించి వెళ్ళరు అనుకుంటాం. కాకపోతే ఈ కేసులో చూస్తే ఏకంగా పోలీసు వాహనాల్లోనే డబ్బులు తరలించడం, పట్టుకోవాల్సిన ముందు నుంచి చెప్తున్నారు, పట్టుకోవాల్సినటువంటి విజిలెంట్గా ఉండాల్సినటువంటి పోలీసు వాహనాల్లోనే
డబ్బులు తరలించటం, ఆ డబ్బులు కూడా ఒక పార్టీకి సంబంధించినవే తరలించటం ఒక భాగం అయితే, రెండో పక్కన ప్రత్యర్థి పార్టీల డబ్బు తరలింపుని అడ్డుకోవటం, దానికి ఫోన్ ట్యాపింగ్ వాడుకోవటం, ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా ట్రేస్ చేసి పట్టుకోవటం. మరీ ఘోరంగా చెప్తుంది ఏంటంటే, రాధాకిషన్ రావుకు సంబంధించి కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఒక మాట అయితే బాగా చర్చలో ఉంది. అదేంటంటే, ఒక అభ్యర్థి తన వ్యక్తిగత సిబ్బంది ఖర్చుల కోసం, జీతాల కోసం, మిగతా అవసరాల కోసం ఒక 10 లక్షలు తరలిస్తుంటే కూడా ఔటర్ రింగ్ రోడ్డు దిగుతుంటే మేము పట్టుకున్నాము, ఆ 10 లక్షల్ని కూడా సీజ్ చేశాము అని చెప్పి. మరి ఆ 10 లక్షలు సీజ్ చేసిన క్రమంలో దాన్ని చూపించారు. ఇప్పుడు పట్టుకున్న నగదుని ఎంత చూపించారు, ఎంత వీళ్ళు నొక్కేశారు అనేటటువంటి చర్చ కూడా బాగా విస్తృతంగా ఉంది. దీనికి ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ, టెలిఫోన్ ట్యాపింగ్ ఆధారంగా బాచుపల్లి బోరంపేట ఏరియాలో ఒక ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ యొక్క ఆస్తుల్ని, అంటే ఆయనకి సంబంధించిన 240 ఎకరాల ఆస్తుల్ని అక్రమంగా రాయించుకున్నారు అనేటటువంటి చర్చ ఉంది. ఈ చర్చ గత 3 రోజులుగా విస్తృతంగా వినిపిస్తుంది. ఆ రకమైనటువంటి అంటే ప్రాథమికమైనటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి. అవును, ఎందుకంటే ఈ టీంలోని కొంతమంది పేరు మీద భూములు రిజిస్ట్రేషన్ అవ్వటం, దీనికి సంబంధించినటువంటి ఆ తర్వాత వాళ్ళు వెంచర్ దాన్ని డెవలప్మెంట్కి చేసుకోవటం, వీటన్నిటికి సంబంధించిన ఆధారాలు కూడా ప్రాథమికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది మరొక మలుపుగా చెప్పాలి. ఆ 240 ఎకరాలు అంటే దాదాపు కబ్జా చేసుకోవటానికి, దాన్ని స్వాధీనం చేసుకోవటానికి ఫోన్ ట్యాపింగ్నే ఆయుధంగా వాడారు అనేటటువంటి అంశం కూడా విస్తృతంగా చర్చలోకి వచ్చింది. ఇప్పుడు అంటే ఆ వ్యాపారికి సంబంధించినటువంటి నగదు లావాదేవీల్ని ట్రాక్ చేశారా, లేదా ఆ వ్యాపారికి విస్తృతంగా వివిధ రాష్ట్రాల్లో కూడా వ్యాపార సంస్థలు ఉన్నటువంటి పరిస్థితి, సిమెంట్ కంపెనీలు ఉన్నాయి, ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ ఉంది, వీటన్నిటిని ట్రేస్ చేసి ట్రాక్ చేసి అన్నిటినీ లైన్లో పెట్టారా అనేటటువంటి చర్చ వస్తుంది. దీనికి సంబంధించి మనం మళ్ళీ మరింత వివరాలతోటి మరింత ముందుకు వస్తాము. కానీ ఒక ప్రాథమికమైనటువంటి అంశం ఏంటంటే, వ్యాపారస్తుల్ని టార్గెట్ చేశారు, వ్యాపారస్తుల్ని టార్గెట్ చేసి ఇది చేశారు అనేటటువంటి విషయంలో ఎటువంటి అనుమానము లేదు. దీనికి సంబంధించిన ప్రాథమిక చాలా మంది వ్యాపారస్తులు కూడా వచ్చి కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే వాస్తవానికి గతంలో ఉన్నటువంటి కొంతమంది ప్రభుత్వ పెద్దలు రాజకీయ నాయకులను టార్గెట్ చేయమంటే, అధికారులు మాత్రం డబ్బుల కోసము వ్యాపారస్తులను పూర్తిగా టార్గెట్ చేశారన్న మాత్రం ఎలాంటి డౌట్ అక్కర్లేదు. పోతే ఇందాక మనం నవ్వుకుంటున్న విషయాన్ని మాట్లాడుతూ, అంటే వీళ్ళు చేసినటువంటి వ్యవహారాలు చూస్తే నవ్వొస్తుంది, కానీ కొంత మనసుకు తీసుకుంటే అంటే వ్యవస్థల్ని ఇంతలా వాడుకున్నారా, అంటే ప్రజల కోసము పనిచేయాల్సినటువంటి వ్యవస్థల్ని ఇంతలా దుర్వినియోగం చేసి ఇంతలా వాడుకున్నారా అంటే తట్టుకోలేనటువంటి ఒక పరిస్థితి కూడా ఉంది. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు. 100% అంటే ఫోన్ ట్యాపింగ్ మొదలైన రోజే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి డిఎస్పీ ప్రణీత్రావు అరెస్ట్ అయిన రోజే మనం ఇదే షోలో మాట్లాడాము. అరెస్ట్ అయిన మరుసటి రోజు పొద్దున్నే దీనికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ని కేవలం రాజకీయ నాయకులకు, కేవలం కొంతమందికో పరిమితం చేసేటటువంటి పరిస్థితి లేదు. ఇది విస్తృతమైనటువంటి ఒక క్రైమ్ అని చెప్పి దానికి సంబంధించి విస్తృతమైన రోజుకి విస్తృతపడుతుంది. ఇంకో విషయం గమనించారా, గత 10 సంవత్సరాలుగా తెలంగాణలో జరిగినటువంటి సింహభాగం క్రైమ్స్ లో అంతా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ఇంటర్లింక్ అయి కనిపిస్తోంది. బెదిరింపులు కావచ్చు, కిడ్నాపులు కావచ్చు, హత్యలు కావచ్చు, ఇంకొన్ని కావచ్చు, అన్నీ కూడా ఎక్కడో చోట ఫోన్ ట్యాపింగ్ కి లింక్ అయి కనిపిస్తున్నాయి. అంటే ఇంకొక రకంగా చెప్పాలి, పోలీసులకి అస్త్రంగా ఉండాల్సినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఈరోజు వాళ్ళ చేతిలో దుర్వినియోగపడి సామాన్యుల పాలిట ఉరితాడుగా, గుదిబండగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఒక సామాన్యులే కాదు, ప్రముఖులు కూడా. ఆ ప్రముఖుల్లో ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇప్పటి ముఖ్యమంత్రి ఉన్నారు, కేంద్ర మంత్రి ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, అలాగే జర్నలిస్టులు ఉన్నారు, గవర్నర్ ఉన్నారు, సొంత కుటుంబ సభ్యులు ఉన్నారు. తర్వాత అంటే ఇంకొక విషయం ప్రధానంగా చెప్పాలి, కేటీఆర్ ఈ మధ్యకాలంలో
అంటే నా ఫోన్ కూడా ట్యాప్ అయిందని యాపిల్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది అంటూ ఈ మధ్య బాగా అది చూపిస్తున్నారు. ఇప్పుడు నాకు అది చూస్తే అనిపించింది ఏంటంటే కేటీఆర్కి తెలియకుండా కేటీఆర్ ఫోన్ అదే గ్రూప్లో ఉన్నటువంటి వేరే వాళ్ళు ఎవరైనా ట్యాప్ చేశారా అనేటటువంటి అనుమానం కూడా ఉంది. కేటీఆర్ గురించి ప్రస్తావించారు కాబట్టి కేటీఆర్ నేను మాట్లాడుతూ ఇంక అడిగిన ముత్యంలో బయటకు వస్తా అని చెప్పారు. ఇదే మాట ఎమ్మెల్సీ కవిత కూడా చెప్పారు, మాజీ ఎమ్మెల్సీ. అంటే ఈ కడిగిన ముత్యాలన్నీ కేసీఆర్ ఫ్యామిలీలో ఉన్నాయేమో పాపం. కడిగిన ముత్యాలన్నీ ఎట్లా వస్తాయి ఏంటి, అసలు ఈ మొత్తం క్రైమ్ వెనక ఉన్నదెవరు అనేటటువంటి విషయం మాత్రం తెలంగాణ ప్రజలకు ఒక క్లారిటీ అయితే వచ్చినట్టుగానే ఉంది. పూర్తిగా విచారణాధికారులకు ఎప్పుడు క్లారిటీ వస్తుందో ఆ విచారణాధికారులు తదుపరి చర్యలు ఎప్పుడు తీసుకుంటారో అనేటటువంటి ఆసక్తి మాత్రం తెలంగాణ ప్రజల్లో అయితే ఉంది. ఈ కడిగిన ముత్యం డైలాగ్ కూడా కామన్ గా కనిపిస్తుంది ఫ్యామిలీ నుంచి. అదే కడిగిన ముత్యం ఒకరు తిహార్ జైల్లో ఉన్నారు, మరొకరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరి ఈ ముత్యం అయినా కడిగించుకొని బయటకు వస్తుందా లేకపోతే అంటే విస్తృత పడుతున్నటువంటి ఈ అంశాలు, రకరకాల అంశాలు, రకరకాల కోణాలు, రకరకాల వ్యక్తులు వస్తున్నటువంటి క్రమంలో ఎందుకు కొంతమంది భుజాలు తడుకుంటున్నారు అనేటటువంటి చర్చ, అనుమానం మాత్రం సహజంగానే అందరిలోనూ ఉంది విజయ్. విచారణ జరుగుతోంది, లెటిట్ అని వదిలేసేయచ్చు కదా. అంటే స్పందించాలనుకుంటే స్పందించవచ్చు, మళ్ళీ కడిగిన ముత్యంలో బయటకు వస్తామని చెప్తున్నారు. చూద్దాం, అంటే వాళ్ళ ధీమా వాళ్ళకుంది, మరి ఏమవుతుందో చూద్దాం ఈ కేసుకు సంబంధించి. కాకపోతే రేవంత్ రెడ్డిపై పెట్టినటువంటి నిఘాని చూస్తే కొంత ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఒకే సంవత్సరంలో నిఘా పెట్టారు. 2015లో అంటే నాకు ఉన్నటువంటి సమాచారం, నాకున్నటువంటి అంచనా ప్రకారం వాళ్ళకి ప్రత్యర్థులుగా, వాళ్ళకి ప్రధాన ప్రత్యర్థులుగా ఎదిగే అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళని ట్యాప్ చేశారు. దాంట్లో రేవంత్ రెడ్డి పేరు ఫస్ట్ రాసుకున్నట్టున్నారు. అనుకున్నట్టుగానే, వాళ్ళు ఊహించినట్టుగానే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఈరోజు వాళ్ళని ముఖ్యమంత్రిగా ఉండి మరో కోణంలో దానికి సంబంధించినటువంటి అంశాన్ని డీల్ చేస్తారు. అంటే మీకు గుర్తుందో లేదో, రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఆయన కేసీఆర్ వాస్తవానికి నాతో పోల్చుకుంటే ఆ లెవెల్లో ఉన్నారు, అలాంటి కేసీఆర్ నన్ను టార్గెట్ చేసి నా లెవెల్కి దిగి జారిపోయి నన్ను ఆ లెవెల్కి పంపించేశారని చెప్పారు. అంటే అనవసరంగా వాస్తవంగా మనం ఎదుటి వాళ్ళని ప్రత్యర్థిగా భావిస్తే వాళ్ళని మనం వాళ్ళ స్థాయిని పెంచుతాము అని నాకు కరెక్ట్గా భాష గుర్తులేదు కాబట్టి నేను సింపుల్గా దాని భావం చెప్తున్నాను. ఒక ఈ ఆంగ్ల సామెత ఉంది, కేసీఆర్ రేవంత్ రెడ్డి విషయంలో అదే చేసినట్టున్నారు. రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు అంటే కేసీఆర్ ఇచ్చినటువంటి ఎలివేషనే కారణమేమో అనేది. కేసీఆర్ ఇచ్చినటువంటి ఎలివేషన్, కేసీఆర్ ఇచ్చినటువంటి ప్రెషరు, కేసీఆర్ సప్రెస్ చేయాలనుకుంటే ఆయన లీడర్గా ఎదిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇది సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రస్తావన వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి చుట్టూ 27 మంది తోటి ఒక టీముని పెట్టి రేవంత్ రెడ్డి ఇంటికి అత్యంత సమీపంలో 200 మీటర్ల దూరంలో వార్ రూమ్ ఏర్పాటు చేసి ఇదంతా కూడా కొంతమంది ఐపీఎస్ అధికారుల దృష్టిలో, వాళ్ళ కనుసరణలో జరగడం, వాళ్ళు అంటే కొంచెం రాష్ట్ర ప్రభుత్వం కొంచెం వెసులుబాటు ఇస్తే దాన్ని ఇంకా విస్తృతపరచుకొని, మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టే ఒకటేమో ప్రభుత్వం కోసం చేశారు, రెండోదేమో కొంతమంది వ్యక్తుల ప్రయోజనం కోసం చేశారు, మూడు అసలు దీన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు సొంతంగా కొంత చేశారు. అదే అసలు ఒక ఘోరమైన పరిస్థితి ఏంటంటే, ఒక కానిస్టేబుల్, నల్గొండ జిల్లాలో ఒక కానిస్టేబుల్ 40 మంది మహిళల వ్యక్తిగత జీవితాల్లోకి వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలను విని అది బెదిరించి వాళ్ళని లైంగికంగా హింసించారు, లైంగికంగా వాళ్ళని వాడుకున్నారు అనేటటువంటి అంశం కూడా, వాళ్ళని బెదిరించారు అనేటటువంటి అంశం కీలకం. ఇప్పుడు ఒక విషయం అరవింద్ గారు, బడా వ్యాపారస్తులు లేకపోతే రాజకీయ నాయకుల్ని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం అంటే వాళ్ళు కొంతవరకు తట్టుకోగలరు, నిలబడగలరు. ఈ రోజు వాళ్ళంతా బయటకు వచ్చి పోరాడుతున్నారు. కాకపోతే అతి సామాన్యుల విషయంలో ఇది జరిగితే, ఒక మహిళ విషయంలో, అతి సామాన్య మహిళ విషయంలో జరిగితే ఎక్కడ చెప్పుకోగలుగుతుంది? కొంతమంది ఆత్మహత్యలకు కూడా కారణం అనేటటువంటి మొదటి మాటకే వస్తా. గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అనేక క్రైములకి, జరిగినాయని చెప్పబడినటువంటి క్రైములకి ఇదే కారణం అనేటటువంటి అంశం. అంటే కొంతమందికి సంబంధించినటువంటి ఈ వ్యవహారాన్ని, దీన్ని ఏదో అంటే కొంతమందికి ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చేటటువంటి ప్రొవిజన్ ఉంటే దాన్ని ఇంకా విస్తృతపరిచి రకరకాల. అయితే ఒకటి మాత్రం క్లియర్, కేటీఆర్ చెప్పినటువంటి అనుమానం అయితే నాకు అనిపిస్తున్న అనుమానం, కేటీఆర్ ఏదైతే నా ఫోను ట్యాప్ అవుతోంది అంటూ యాపిల్ నాకు సిగ్నల్ పంపించింది అన్న మాట ఏదైతే ఉందో, ఆ సిగ్నల్ని నేను ఇప్పుడు దీనికి రిలేట్ చేస్తూ చూస్తుంటే కేటీఆర్ తెలియకుండా కేటీఆర్ ఫోన్ ట్యాప్ చేశారేమో ఇంకొకళ్ళు,
అనేది. ఎందుకంటే కొంతమంది ఆ కుటుంబంలో కొంతమంది వ్యక్తుల భార్యలు కూడా ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ ఆరోపణ కూడా అయి ఉండొచ్చు, లేకపోతే ఈ అవకాశం కూడా కనిపిస్తోంది. యా, తనకేం సంబంధం లేదని ఒక ప్రొజెక్షన్ ఇచ్చుకునే క్రమంలో నాది కూడా ట్యాప్ అయ్యింది, నాకేం సంబంధం అని ఏమని చెప్పుకుంటున్నారు. యా, మొదటి నుంచి కూడా అసలు నాకేం సంబంధం, అయితే అయి ఉండొచ్చు, అది కేసీఆర్ గారికి తెలియాలని చెప్పారు. అంటే ఆయన కూడా తప్పించుకుని మా నాన్నకే సంబంధం నాకేం సంబంధం లేదని ఏమని చెప్పి ప్రయత్నం చేస్తున్నారేమో మరి. ఆ డౌట్ కూడా వస్తుంది ఒక్కోసారి. ఇక మళ్ళీ ఇంకో సబ్జెక్ట్కి వెళ్తే కేసీఆర్ వాళ్ళ చేవేళ్ల సభ దాని గురించి మాట్లాడకపోతే మరి ఎట్లా? కేసీఆర్ చాలా కాలం తర్వాత ఆయన ఏదో సింహంలాగా వస్తున్నాడని బీఆర్ఎస్ ప్రొజెక్షన్ ఇస్తుంది. సింహం వస్తే బోను రెడీగా ఉంది, తుపాకీ రెడీగా ఉంది అని కాంగ్రెస్ చెప్తుంది. దాని గురించి మాట్లాడకుండా ఎట్లా మీరు? అది మాట్లాడాలి కదా. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మొదటి ఎన్నికల సభ ఆయన కరీంనగర్లో ఒక సభ పెట్టినప్పటికీ పూర్తి స్థాయి మొదటి ఎన్నికల సభ ఈరోజు చేవేళ్లలో జరగబోతుంది. చేవేళ్లలో రాజకీయపరమైన సభ, అంటే చేవేళ్లలో జరగబోతున్నటువంటి ఈ సభకి సంబంధించి ఊహాగానాలు ఉన్నాయి. చేవేళ్ల సెంటిమెంట్ కాంగ్రెస్ను వదిలిపెట్టి బీఆర్ఎస్ను పట్టుకుందా అనేటటువంటి సెటైరికల్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ కరీంనగర్లో పెట్టినటువంటి సభలో కొన్ని రాజకీయ వ్యాఖ్యానాలు చేశారు, నల్గొండలో పెట్టిన సభలో కొన్ని రాజకీయ వ్యాఖ్యానాలు చేశారు, సూర్యాపేటలో కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో ఆయన మౌనం వీడి కూతురు అరెస్ట్ మీద కూడా మాట్లాడతారా లేదా అనేది ఆశ ఉంది. అయితే ఇక్కడ ఇంకొక డెవలప్మెంట్ ఉంది టీఆర్ఎస్ పార్టీలో. నిన్న వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిత్వం కోసం పార్టీకి రిజైన్ చేసినటువంటి తాటికొండ రాజయ్య ఆశిస్తే తాటికొండ రాజయ్యని పిలిచారు. ఇక్కడికి ఫామ్ హౌస్, ఆయన అలవాటు ప్రకారం ఫామ్ హౌస్కి పిలిచారు. ఫామ్ హౌస్కి వెళ్తూ దారిలో ఆగి కేసీఆర్కి ఫోన్ చేసి నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటిస్తేనే వస్తాను అని చెప్పారు. అంటే రాజయ్య ఫోన్లో వాట్సాప్ స్టేటస్లో మొత్తం గత 3-4 రోజులుగా కేసీఆర్ ఫోటోలు, కేసీఆర్కి తోటి ఆయనకు ఉన్నటువంటి అనుబంధానికి సంబంధించిన ఫోటోలే ఉన్నాయి. కానీ నిన్నటి నుంచి అది వాట్సాప్ స్టేటస్ అంతా ఖాళీగా ఉన్నాయి. వాట్సాప్ స్టేటస్లు ఏం పెట్టట్లేదు రాజయ్య గారు. రాజయ్య గారికి సంబంధించినటువంటి ఈ అంశంలో క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే రాజయ్య అభ్యర్థిత్వం ఆశించారు, అభ్యర్థిగా ప్రకటిస్తేనే వస్తా అన్నట్టున్నారు. అది కేసీఆర్ కేసీఆర్కి ఇట్లాంటి వైఖరులు నచ్చవు కాబట్టి ఆయన మనోభావం దెబ్బతిని మీకు గుర్తుండాలి. రాజయ్య ఇదే పరిస్థితిలో వరంగల్లో కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం గురించి కేసీఆర్ ఉన్న సభలో దానికంటే ముందు ప్రకటించిన కారణంగా మంత్రి పదవి కోల్పోయాడు అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయన మంత్రి పదవి కోల్పోవడానికి ప్రధాన ఆరోపణ ఏంటి? కేసీఆర్ ప్రకటించాల్సినటువంటి వైద్య విశ్వవిద్యాలయం ఏర్పాటు గురించి ఆ అంశాన్ని రాజయ్య మా నియోజకవర్గం, మా జిల్లాలో ఇది ప్రకటిస్తే బాగుంటుంది అని అన్నారు. కాబట్టి ఆ కారణంగానే కేసీఆర్ మనోభావాలు దెబ్బతిని ఆయన రాజీనామా చేయించారు అనేటటువంటి అంశాలు, అంటే ఆయనని పదవి నుంచి తొలగించారనే అంశాలు చాలా విస్తృతంగా ఉన్నాయి. అవును. మరోవర్ ఇప్పుడున్న ప్రచారం ఏంటంటే కేసీఆర్ కు ఉన్నటువంటి ఆ వైఖరి కారణంగానే ఈరోజు చాలా మంది బీఆర్ఎస్ నేతలు చెప్పా చేయకుండా బయటికి వెళ్ళిపోతున్నారు. అది ఎక్కువగా కాంగ్రెస్. ఆ కారణంగానే ఆయన రాజయ్య విషయంలో కాస్త ఆగ్రహం వ్యక్తం చేసి ఆయన రెండో ఆలోచనలోకి వెళ్ళారు అనేటటువంటిది ప్రధాన ఆలోచన. దానికి సుధీర్ కుమార్ అనేటటువంటి హనుమకొండ జడ్పీ చైర్మన్ని డిసైడ్ చేశారు. హనుమకొండ జడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి సుధీర్ కుమార్ మొదటి నుంచి ఆ పార్టీలో కార్యకర్తగా ఉన్నారు. కార్యకర్త స్థాయి నుంచి జడ్పీ చైర్మన్గా ఎదిగినటువంటి పరిస్థితి. ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. 3 ప్రధాన పార్టీ అభ్యర్థులు కూడా టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే. కడియం కావ్య ఎక్స్ టీఆర్ఎస్ఏ, అరూర్ రమేష్ ఎక్స్ టీఆర్ఎస్ఏ కాదు, టీఆర్ఎస్లో ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఆయన కూడా అదే పార్టీ కాబట్టి 3 ప్రధాన పార్టీ అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచే ఉండటం ఒకటి మాట్లాడుకోవాల్సినటువంటి విషయం. పోతే ఆంధ్రప్రదేశ్ విషయాలను ఒకసారి గమనించినట్లయితే, ఎందుకంటే అక్కడ కూడా ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, రాజకీయ హీట్ కూడా పూర్తి స్థాయిలో పెరిగిపోతుంది. ఒకవైపు చంద్రబాబు పర్యటనలు, మరోవైపు జగన్ పర్యటనలు, మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఆయన పర్యటనలు చేస్తున్నారు. పురంధేశ్వరి తిరుగుతోంది, మరోవైపు కడపలో షర్మిల అంతే ఉధృతంగా తిరుగుతోంది. అక్కడ కూడా అవినాష్ను మార్చే ఆలోచనలో ఉన్నారంట. జగన్ కూడా కొంతమంది ఎమ్మెల్యేలు మార్చే ఆలోచనలో ఉన్నారు. బీజేపీ, టీడీపీ వాళ్ళు కూడా సీట్లను అటు ఇటు చేసుకునే ఆలోచనలో ఉన్నారు. అంటే జరుగుతోంది ఏపీలో పర్యటనలు, మంచి మాటల దాడి, ప్రతి మాటల దాడి, వాడి విమర్శలు, ప్రతి విమర్శలు కొంచెం ఘాటుగా వెళుతున్నాయి. అయితే
సీట్ల విషయంలో అంత సర్దుకుంది అనుకున్న టైంలో మళ్ళీ గత 2 రోజులుగా రాజధాని ప్రాంతంలో పర్యటన జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి రాజధాని నుంచి ఈరోజు విజయవాడకు సంబంధించిన పర్యటనలో వస్తారు. విజయవాడ పర్యటనలో ఆయన విజయవాడ అనేది ఇప్పుడు కీలకమైనటువంటి పార్లమెంట్ స్థానంగా మారింది. అన్నదమ్ముల మధ్య పోరాటం ఒక పక్కనంటే 2 పార్టీలు కూడా చాలా కీలకంగానే భావిస్తున్నాయి. ఒక పక్క కేశినేని నాని తాను గెలుపు ధీమాలో తానున్నారు, కేశినేని చిన్ని ఇంకొక పక్క నుంచి ధీమాలో ఉన్నారు. వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి పోటాపోటీ రాజకీయం మంచి హాట్గా ఉంది. మొదటి నుంచి కూడా విజయవాడ సెంట్రిక్ గా కొంత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విజయవాడ సెంట్రిక్ గా విజయవాడ ఇప్పుడు కాదు, రాష్ట్రం వేరు, ఉమ్మడి రాష్ట్రం మద్రాసు రాష్ట్రంలో కూడా విజయవాడ కేంద్రంగా రాజకీయాలు ఎక్కువగా నడిచాయి. విజయవాడ కేంద్రంగానే పార్టీల రాష్ట్ర కమిటీ కార్యాలయాలు కూడా ఉండేవి. ఆంధ్రరత్న భవన్ నుంచి కాంగ్రెస్ కార్యాలయం ఉండేది, సిపిఎం సిపిఐ అప్పుడు ఈ 3 ప్రధాన పార్టీలు కాబట్టి అక్కడే ఉండేవి. తర్వాత మిగతా పార్టీల రాజకీయాలు కూడా అక్కడ కేంద్రంగానే జరుగుతున్నటువంటి పరిస్థితి. విజయవాడ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ రాజకీయాల్లో ఇప్పుడు జగన్ వెళ్తున్నటువంటి యాత్ర ఏదైతే ఉందో ఆ యాత్ర కీలకంగానే ఉంది. అయితే ఇక్కడ ఒక ఇంకో ముఖ్యమైన విషయం గమనించాలి. మీరు ఇందాక మాట్లాడుకున్నట్టుగా బీజేపీ టీడీపీ సీట్లు మార్చుకోబోతున్నాయి అనేటువంటి అంశం. అనపర్తి విషయంలో మొదటి నుంచి ఉన్నటువంటి డిమాండ్, ఆయన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చాలా బలమైనటువంటి నాయకుడిగా ఉన్నాడు. ఆయన సింగపూర్లో వ్యాపారవేత్తగా ఉండి రకరకాల వ్యాపారాలు చేస్తూ అక్కడే ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా ఉన్నటువంటి మనిషి కేవలం దీనికోసమే రాజకీయం కోసమే వచ్చాడనేది నేను విన్నాను. అటువంటి రామకృష్ణారెడ్డిని కాదని, పైగా రామకృష్ణారెడ్డి గతంలో మంచి ఫైటర్గా కూడా ఉన్నాడు, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కూడా నిలబడినటువంటి పరిస్థితి. అటువంటి వాడు ఈరోజు ఆయనను కాదని మరొకరికి అంటే బీజేపీకి ఇవ్వటం, అక్కడ కార్యకర్తల విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. అదే సందర్భంలో తంబళ్ళపల్లి అనేది ఒక కీలకమైనటువంటి నియోజకవర్గంగానే చెప్పాలి. తంబళ్ళపల్లిలో గతంలో తెలుగుదేశం పార్టీలో బలమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డి తర్వాత వైసీపీకి వెళ్ళారు. ఆయన కుటుంబం అంతా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న కుటుంబం, తర్వాత వైసీపీలకు వెళ్ళారు. ఆయన రాజకీయంగా కొంత వెనకపట్టు పట్టినప్పటికీ మిగతా రాజకీయ ప్రస్తావనలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం కీలకంగా గమనించాలి. బీజేపీ జాతీయ కార్యదర్శి అయినటువంటి సత్యకుమార్, ఇప్పుడు ధర్మవరం నుంచి పోటీ చేసినటువంటి సత్యకుమార్ ఎవరుతున్నారో ఆయన సొంత నియోజకవర్గం తంబళ్ళపల్లి. తంబళ్ళపల్లి నియోజకవర్గంలో బలమైనటువంటి మూలాలు ఉన్నాయి బీజేపీకి అని వాళ్ళు మొదటి నుంచి క్లెయిమ్ చేసుకుంటారు. ఈ నియోజకవర్గాలే కాదు, ఇంకా చాలా నియోజకవర్గాలకు సంబంధించి ఇటువంటి ప్రస్తావన కానీ ఇక్కడ సమస్య ఏంటంటే అనపర్తి విషయంలో వస్తున్నటువంటి ఫైట్, టీడీపీకి చేస్తున్నటువంటి ఫైట్, టీడీపీ కార్యకర్తలు చేసిన ఫైట్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ కుటుంబం అంతా గట్టిగా పోరాటం, దీనికి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం తప్పనిసరి పరిస్థితిలో అనపర్తి అండ్ తంబళ్ళపల్లి సీట్లు మార్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ రకమైనటువంటి సానుకూల అంటే అది దాదాపు అండర్స్టాండింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి వివాదం లేదు. అయితే ఇందాక మీరు అంటున్నట్లుగా కొన్ని చోట్ల సీట్ల మార్పు అనేది వైసీపీ మీద వస్తున్నటువంటి ఊహాగానం. ముఖ్యంగా పోతిన మహేష్ చేరిన తర్వాత వెల్లంపల్లి శ్రీనివాసుని మార్చి పోతిన మహేష్ని అక్కడ అభ్యర్థిగా పెడతారంటూ ఊహాగానాలు బాగా ఉన్నాయి. దాంతోపాటు మరికొన్ని సీట్ల విషయంలో ఊహాగానాలు ఉన్నాయి, కడప సీటు విషయంలో కూడా ఊహాగానాలు ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి క్లారిటీ ఎప్పుడు వస్తుంది అంటే ఇవాళ రేపో జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు. ఎందుకంటే ఈరోజు విజయవాడలో పర్యటన ఉంది కాబట్టి ఆ సందర్భంగా మాట్లాడతారా ఏంటి అనేది చూడాల్సినటువంటి పరిస్థితి. రైట్ అరవింద్ గారు, మొత్తానికి అయితే చూడాలి మరి మరికొద్ది రోజుల్లోనే సీట్లకు సంబంధించి మార్పులు చేర్పులు కూడా ఉండబోతున్నాయి. కొన్ని సీట్లకు సంబంధించి ఊహాగానం అయితే వస్తోంది. చూడాలి మరి ఆంధ్రప్రదేశ్లో అటువంటి మార్పులు చేర్పులు జరిగితే మరి భవిష్యత్తు రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో, అవి రేపటి ఎలక్షన్స్లో ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయో. అయితే తెలంగాణలో మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ హీట్ని మించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు కావచ్చు, కవిత విచారణ కావచ్చు, ఇవి మరింత రాజకీయ హీట్ మాత్రం అలాగే ఇంకా తెలంగాణలో ఈ రోజు కేసీఆర్ పర్యటన ప్రారంభం కాబోతుంది కాబట్టి ఇంకా వేడెక్కేటటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్ని విషయాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అయితే అందించాం. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.